ఆశ్రయించండి. తమ్ముడు డేవిడ్ విషయంలో కూడా మరి ఎంతగానో అనేక ప్రాంతాలు తిరుగుతున్నారాయన. తండ్రి నాయన ఆయన చేస్తున్న పరిచర్యను బట్టి, ఆయనకిచ్చిన సామర్థ్యం బట్టి మీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. తమ్ముడికి ఇంకా సామర్థ్యం అనిపించి, మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి, ఇంకా మెండుగా, విరివిగా అనేక ప్రాంతాలకెళ్ళి సువార్తను చెప్పగలిగే మీరు సహాయం చేసేయండి. ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి మీ కృప చూపండి. మీ చిత్తం, మీ సంకల్పం ఎరిగిన ఆయన అనేక మంది ప్రకటించడానికి మీ కృప చూపి నడిపించండి. తన భార్యను, తనకిచ్చిన ఎదురు బిడ్డలను కూడా దీవించి నాయన ఆస్వాదించి, ఆ బిడ్డలు కూడా చదువులు కూడా మంచి జ్ఞానం ఇవ్వండి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా బిడ్డలు ఎదగాలి నాయన. ఈ కుటుంబాలన్నీ తండ్రి నాయన మీ కృపలో అంతకంతకు విశ్వాసమందు, నీతి ఎందును, యథార్థతను, భక్తి ఎందును వర్ధిల్లేటట్టుగా ఆశీర్వదించండి నాయన. అలాగే సంఘాన్ని కూడా అలాగే వర్ధిల్లింపు చేయండి తండ్రి. మీ కృప చూపి నడిపించి మాదిరికరంగా నాయన బిడ్డలు జీవిస్తూ మంచి సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి. అనేక మంది ఇంకా మారాలి ఇక్కడికి తండ్రి నాయన. ఈ కృప చూపి నడిపిస్తారని ప్రాధేయపడుతున్నాము. అలాగే తండ్రి నాయన మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి తండ్రి నాయన ఎంతో గౌరవించి నాయన మాకు తండ్రి ఎంతగా ప్రేమ పంచి ఈ రోజంతా మాతో ఉండి వారి అనురాగ ఆప్యాయతలు మేము పొందుకునేటట్టుగా మాకు చేసినందుకు ఈ విడని బట్టి నేను కూడా మీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి నాయన. నేను ఎలాగా బ్రతకగలిగి మీ పరిస్థితి